మనం ప్రతిరోజు కూడా మనం ఎదుర్కొనేటువంటి దైనందిన సమస్యలకు పరిష్కారంగా ఉపకరించేటువంటి క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున జాతకరీత్యా రవిగ్రహ దోషాలు కలుగుతున్నప్పుడు ఈ దోషాల నుంచి మనం బయటపడడానికి గాను దర్శించవలసినటువంటి క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. జాతకంలో అసలు రవి బాగున్నాడా లేదా ఇది ఎలా తెలియాలి అని అంటే ఉష్ణ శరీరం ఉండటం, తరచూ కూడా కఫం అడ్డం పడుతూ ఉండటం, కఫం వల్ల గొంతుకు కలిగేటువంటి అనారోగ్యాలు ఏర్పడుతూ ఉండటం, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించడానికి కావాల్సినటువంటి అర్హతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం రాకపోవటం, ప్రభుత్వ పరంగా జరగవలసినటువంటి కార్యక్రమాలు ఏవి సవ్యంగా సజావుగా సాగకపోవటం, తండ్రి కొడుకుల మధ్య సంబంధ బాంధవ్యాలు అంత దృఢంగా లేకపోవటం, ఇటువంటి దోషాలన్నీ కనబడుతున్నాయంటే జాతకరీత్యా రవిగ్రహం అనుకూలంగా లేదని తెలుసుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి దేవాలయాన్ని దర్శనం చేయవచ్చు. ఆ దేవాలయమే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరునల్వేలికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీవైకుంఠం. ఆ ఊరి పేరే శ్రీవైకుంఠం. ఈ శ్రీవైకుంఠం తిరునల్వేలి రైల్వే స్టేషన్కి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారే మనకు ఉండేటువంటి రవిగ్రహ దోషాలన్నీ కూడా తీసివేసేటువంటి పరమాత్మ. ఈ క్షేత్రం ఎలా ఆవిర్భవించింది అని అంటే ఒకప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండగా సోమకాసుడు అనేటువంటి రాక్షసుడు వచ్చి వేదాలన్నీ అపహరించుకు వెళ్ళిపోయాడు. వేదాలనేవి లేకపోతే సృష్టి కార్యం సజావుగా సాగదు గనక బ్రహ్మదేవుడు తపస్సు చేసి మహావిష్ణువుని మెప్పించి అతని ద్వారా తిరిగి వేదాలను పొందడం కోసం గాను అనువైనటువంటి తపోప్రదేశాన్ని వెతకడం కోసం అని చెప్పని తన చేతిలో ఉండేటువంటి దండాన్ని బ్రహ్మచారిగా మార్చి భూలోకానికి పంపిస్తే ఆ బ్రహ్మచారి భూలోకంలోకి వచ్చి వివిధమైనటువంటి ప్రదేశాలు వెతుకుతూ ఒకానొక అప్సరసను చూసి వివాహం చేసుకుని భూలోకంలోనే ఉండిపోయాట. ఇదేమిటి వెళ్ళినవాడు తిరిగి రావట్లేదని బ్రహ్మ తన కమండలాన్ని ఒక కన్యగా మార్చి భూలోకానికి వెళ్ళి అనువైన ప్రదేశాన్ని చూసిరమ్మనంటే ఆ కన్య భూలోకానికి వచ్చి ఇగో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ శ్రీవైకుంఠ క్షేత్రం బాగుందని చెప్పగా బ్రహ్మదేవుడు ఈ శ్రీవైకుంఠ క్షేత్రానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసి మహావిష్ణువు సాక్షాత్కారం పొంది స్వామివారి ద్వారా వేదాలు పొందాట. అలా వేదములు ఇచ్చిన తర్వాత బ్రహ్మ కోరిక మేరకు నాటి నుండి నేటి వరకు కూడా స్వామి ఇక్కడే వేయించేసి ఉండి మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు కూడా హరిస్తున్నాడు అని చెప్పని స్థల పురాణం చెప్తోంది. ఆ స్వామివారికి ఉన్నటువంటి మరో పేరు చోరనాథుడు. చోరనాథుడు అని ఈయనకి ఎందుకు పేరు వచ్చింది అని అంటే కాలదూషణుడు అనేటువంటి ఒక పెద్ద గజ దొంగ ఈ ప్రాంతంలో ఉండేవాట. వాడు ఎప్పుడు దొంగతనానికి వెళ్ళినా కానీ స్వామివారితో ఒక ఒప్పందం చేసుకునేవాట. ఇవాళ దొంగతనం జయప్రదంగా సాగితే వచ్చిన సంపాదనలో సహం స్వామి నీకు ఇచ్చేస్తాను అని చెప్పాను. ఈ కారణంతో వాడు ఎక్కడ దొంగతనానికి వెళ్ళినా కానీ శుభ్రంగా జయాన్ని పొందుతూ వచ్చేవాడు. స్వామివారికి కావాల్సిన ధనాన్ని తిరిగి ఇస్తూ ఉండేవాడు. ఒకరోజు ఇదే ప్రకారంగా స్వామివారికి నమస్కారం చేసుకుని రాజప్రాసాదంలో దొంగతనానికి వెళ్ళాడు. వీడు దొరకలేదు కానీ వీడితో ఉండేటువంటి వారందరూ దొరికిపోయారు. అమ్మో వాళ్ళ ద్వారా నా ఆచూకీ తెలుస్తుంది కదా అని భయపడి ఆ గజ దొంగ స్వామివారి దగ్గరికి వెళ్ళి శరణి వేడితే స్వామి అభయమిచ్చి ఆ దొంగవాడి రూపంలో సాక్షాత్తు పరమాత్మే వెళ్ళి రాజుగారికి జ్ఞానబోధ చేసి ఈ దొంగని రక్షించేట. అలా దొంగని రక్షించడం కోసం అని చెప్పని తన భక్తుడైనటువంటి ఏకైక కారణం చేత తాను కూడా దొంగలాగా ఆకారాన్ని సంతరించుకొని రాజు దగ్గరికి వెళ్ళారు కనుక ఇక్కడ ఉండేటువంటి స్వామివారిని చోరనాథుడు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అంత భక్త పారవస్యాన్ని కలిగినటువంటి స్వామిటికి ఉండేటువంటి వారు. అందుకనే వెళ్ళి స్వామి అని ఒక్కసారి నమస్కారం చేస్తే చాలట మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు ముఖ్యంగా రవిగ్రహ దోషాలు తీసివేస్తాడని చెప్పిన స్థల పురాణం చెప్తోంది. ఒకానొకప్పుడు ఈ దేవాలయం అంతా కాలగర్భంలో కలిసిపోగా పాండ్యరాజు యొక్క రాజ్యంలో రోజు కూడా ఒక ఆవు వెళ్ళి ఈ యొక్క స్వామి ఏ పుట్టలో అయితే ఉన్నాడో ఆ పుట్ట మీద పాలు వర్షిస్తూ ఉండేదిట. దాన్ని చూసి ఎందుకు ఇలా ఆవు ఈ పుట్టలోనే పాలు పోస్తుందని పుట్టను తొలగించగా ఈ గర్భాలయము ఈ దేవాలయము ఇందులో ఉండేటువంటి ఈ శ్రీవైకుంఠ పెరుమాళ్ వీళ్ళందరూ బయటపడేసరికి ఆ పాండ్యరాజు సంతోషపడి నాటి నుండి గోవు అందులో పాలు పోస్తున్నానగా తాను దర్శనం కలిగింది కనుక పరమాత్మ దర్శనం ఎప్పటికీ కూడా స్వామివారికి నిత్యము కూడా క్షీరంతో అభిషేకం జరగాలని శాసనం చేసేట. అందుకనే ఇప్పటికీ కూడా ఈ దేవాలయంలో మరి ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు కూడా ఆవు పాలతోటి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇది 108 దివ్యక్షేత్రాలు ఒక క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరునల్వేలికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీవైకుంఠ క్షేత్రం. ఈ శ్రీవైకుంఠ క్షేత్రాన్ని దర్శనం చేద్దాం, సమస్తమైనటువంటి రవిగ్రహ దోషాలను పోగొట్టుకుందాం, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. శుక్రవారాన్ని పురస్కరించుకొని సమస్తమైనటువంటి శ్రీ సంపదలను వర్షించేటువంటి కనకధార స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. हरेः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुग्धा मुहुर्विदधति वदने मुरारेः प्रेम
मत्रपा प्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पलेया